ప్రొటెస్ట్ కారణం ఏంటి? అసలు మీ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పబ్లిక్ లో ఎందుకు చేసుకోవాల్సిన ఆలోచన వచ్చింది? 20 లక్షల పైచీలకు అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ కు అటెంప్ట్ చేయడం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ గవర్నమెంట్ అసమర్థత వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నీట్ ఎగ్జామ్ ఫెయిల్ కావడం దురదృష్టకరం. ఫెయిల్ అయినాక కన్సర్న్ మంత్రి మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు, దాని మీద ఒక విచారణ కమిటీ వేయలేదు, దాన్ని ఒక సిబిసిఐడికి ఇవ్వలేదు, ఒక ఈడీకి ఇవ్వలేదు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగిందని ఎందుకు గవర్నమెంట్ రియాక్ట్ కాలేదు అని అడుగుతాం. 20 లక్షల పైచీలకు పబ్లిక్ లో పిల్లలు వాళ్ళ కుటుంబాలు ఆందోళనకు గురి చేసిన ఈ ఎగ్జామ్ మీద ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ సరిగ్గా లేదని మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు లాఠీ చార్జ్ లో విద్యార్థులు గాయపడ్డారని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే పోలీసులపై కూడా రాళ్ళు రువినటువంటి పరిస్థితి, తార్ కార్ లాంటి లాంటలో పెట్రోల్ పోసినటువంటి అగ్గిపుల్లలు వేసినటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి పెద్ద మీడియాలు దాన్ని రిలే చేయలేదు, పెద్ద మీడియాలు ఎక్కడ షూట్ చేయలేదు. జంజీ ఆ పిల్లలు ఫోన్లు మొబైల్ ఛార్జింగ్ తీసుకుపోయి వాళ్ళు పెట్టుకొని మొత్తం భావ్య ప్రపంచానికి పంపించింది ఆ పిల్లలు. ప్రతిదీ సోషల్ మీడియా రికార్డ్ చేశారు. ఎందుకంటే పోలీసులు కూడా మఫ్టీలు వచ్చారు, వితౌట్ డ్రెస్సులు వచ్చారు. ప్రతిదీ మొత్తం భావ్య ప్రపంచానికి మొత్తం కనిపిస్తున్నది. ఈ ప్రభుత్వం పిల్లల మీద ఆ విధంగా ఇంత దుశ్చర్యకు పాల్పడాల్సిన అవసరం లేదు. చర్చలు అడిగిన చర్చలో పాల్గొంటే మీకేం పోయింది? ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ 25 లక్షల పైచీలకు పిల్లలు అవస్థలు పడ్డారు, దాన్ని ఎందుకు రియాక్ట్ కాలేదు ప్రభుత్వము? ఎందుకు దాని సరైన సమయంలో ప్రభుత్వము చర్చలే పిలిస్తే మీకు ఏం నష్టం జరిగింది? వాళ్ళు అడిగింది ఏంది? చర్చలే అడిగారు. అసలు ఎందుకు నీట్ లీక్ అయింది, ఎందుకు 20 లక్షల పైచీలకు పిల్లలకు అన్యాయం జరిగింది, ఎందుకు అంతమంది పిల్లలు చనిపోవడం జరిగింది, చనిపోయిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఏం చేసింది, వారికి ఏమన్నా ఏ విధంగా వారికి సహాయపడ్డది, ఏ విధంగా వారి కుటుంబాలను ఓదార్చింది, ఎక్కడున్నాయి దాఖలు? ఇంత పెద్ద భారతదేశంలో మేము అందరం లేక మీరు కరోనా టైంలో గంట కొట్టు అంటే గంట కొట్టినాం. బీజేపీ పార్టీ అభిమానులం, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసిన మేమే ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చినామంటే ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతుందని యువత మేల్కొన్నది. ఇప్పటికైనా యువత మేల్కోవడం చాలా సంతోషకరం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ దీనిపై రోడ్లు ఎక్కుతున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకోకపోతే కొంత విద్యార్థులలో గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉందని ఈ రోజు ఈ యొక్క స్టాండ్ తీసుకున్నారు అనుకోవచ్చా? ఇక్కడ పార్టీలు, మతాలు, కులాలకు సంబంధం లేదు. ఇక్కడ సమాజం, మనం డెమోక్రసీ బతకాలి, రాజ్యాంగం చచ్చిపోతుంది, ప్రజాస్వామ్యం బతకాల. ప్రజాస్వామ్యం బతకడానికి భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న యువత మేల్కొన్నది. సంతోషం. ఈ ప్రజాస్వామ్యం బతకాలి. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. ఇక్కడ ప్రజలు, అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పాలించే పాలకులు, ప్రజలు పాలకుల మధ్యలోనే ఈ సమస్య ఇప్పుడు ఉంది. ఎన్ఏటి మీరు బాధ్యత వహించి నీట్ ఎగ్జామ్ కోసం మేము ఎప్పుడో చూసినాం. షరీఫ్ గారు ఎప్పుడో రైల్వే యాక్సిడెంట్ అయితే వారు బాధ్యత వహించి రిజైన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఆ నైతికత ఎందుకు తగ్గింది? ఆ నైతికత ఈ 15 సంవత్సరాలుగా భారత ప్రభుత్వంలో ఎందుకు ఆ నైతికత లేదు? ఈ రాజరికం లెక్క ఎందుకు నడుస్తుంది? పెద్ద మీడియాలు ఎందుకు రిలే చేయలేకపోతున్నాయి? ఉన్నట్టు భావ్య ప్రపంచానికి ఎందుకు తెలవట్లేదు? చిన్న పిల్లల మీద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం వచ్చింది. 2-3 కంటైనర్ల రాళ్లు తెచ్చి పెట్టాల్సిన అవసరం వచ్చింది. మఫ్టీలో పోలీసులు వచ్చి లాఠీ చార్జింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది అని మేము అడుగుతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలని బలంగా కోరుతా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడనేమో లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి, కానీ విద్యార్థులే ఫస్ట్ పోలీసుల మీద అటాక్ చేశారు, తర్వాతనే లాఠీ చార్జ్ అయిందంటా ఉన్నారు కదా. విద్యార్థులు వచ్చింది వాళ్ళ హక్కు కోసం, ఎవరి మీద అటాక్ చేయడానికి కాదు. విద్యార్థులు పీస్ఫుల్లీ ప్రొటెస్ట్ చేస్తున్నారు అక్కడ. దానికి పోలీస్ ఇస్ అ స్టేట్ మషినరీ. స్టేట్ చెప్పిన మాట వింటది పోలీస్. సో దిస్ ఇస్ అ వెరీ ఫాస్ట్ propaganda that students are attacking the police. There's nothing true about it, I believe. The police has got the orders to attack and enforce brutalities towards the students who are protesting peacefully. నీట్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసినాయి కదా, ఇంకెందుకు ప్రొటెస్ట్ అంటా ఉన్నాం? నీట్ ఎగ్జామ్ అయిపోయింది, ఎంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారో అది మీకు తెలుసా? అండ్ హౌ యు సీ there's no particular set of people coming there. There are people coming from Dalit families, backward classes, and also from far away villages. వాళ్ళ కోసం ఒక ఎగ్జామ్ ఫీజే ఎంతో పెద్ద విషయం. వాళ్ళ కోసం రీనీట్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్, వెరీ బిగ్ ఇష్యూస్. సో ఇప్పుడు అకౌంటబిలిటీ తీసుకోకపోతే ఎప్పుడు అకౌంటబిలిటీ తీసుకోరు. అండ్ ఇఫ్ వి యాజ్ సిటిజన్స్ ఇగ్నోర్ దిస్ ఇష్యూ, ఇది ఇంకా ఎక్కువ లాగ్ అవుతూనే ఉంటుంది. అండ్ వీ వోంట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. నీట్ కోసం కాదు, వీళ్ళంతా కొంత యాంటీ మోడీ, యాంటీ నేషనలిస్ట్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. I think I have
this. Nobody funds me. I hate this government free. Right. Because we are the students, we are the democrats of this country. మాకు ఎవరు ఫండ్ చేయడం లేదు, ఢిల్లీలో స్టూడెంట్స్ కూడా ఎవరు ఫండ్ చేయడం లేదు. దిస్ ఈస్ ద ప్యూర్ రేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ దట్స్ బ్రింగింగ్ దెమ్ హియర్. గత కొన్ని రోజులుగా భారతదేశంలో అలజడి రేపుతున్నటువంటి నీట్ సంబంధించినటువంటి ధర్నా ఏదైతే ఉందో పేపర్ లీకేజ్ విషయంలో, దానికి సంబంధించి ఈరోజు పోలీస్ లాఠీ చార్జ్ కారణంగా ఈరోజు తెలంగాణలో కేటీఆర్ బర్త్డేని కాదనుకుని ఈరోజు విద్యార్థుల కోసం పోరాడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. कैसा देख रहे हैं मैडम, ये लाठी चार्ज कैसा देख रहे हो, कैसा क्या बोलना चाह रहे हो मोदी सरकार? ये बोलना चाह रही हूँ कि जब कंट्री में फ्री ऑफ स्पीच है तो हम लोगों को फ्री ऑफ स्पीच जब एक्सरसाइज करने पे हम लोगों को रोका क्यों जा रहा है, रिस्ट्रिक्ट क्यों किया जा रहा है? अगर किया जा रहा है तो भी इतनी बेदर्दी से क्यों किया जा रहा है? जब हम लोग सही मुद्दों पे क्वेश्चन कर रहे हैं तो उसके लिए क्यों इतनी बुरी तरह से मारा जा रहा है, पीटा जा रहा है? क्या लाखों की जो तादाद में जो स्टूडेंट्स ऑलरेडी मरे हैं वो बस नहीं है क्या? आप लोग और मारना चाह रहे हैं? फिर धर्मेंद्र प्रधान का रिजाइन भी चाह रहे हैं, मोदी का भी रिजाइन चाह रहे हैं, पूरा नीट का एग्जाम भी हो गया, रिजल्ट भी आ गया, काउंसलिंग भी आ रहा है ना, क्यों इतना परेशान कर रहे हैं देश को बोल के अभी थोड़ा सोशल मीडिया में चर्चा हो रहा है? वो इसलिए कि ये साल ही आप देखा गया तो लाखों स्टूडेंट्स जो है सो डिप्रेशन की वजह से, गलत आंसर्स या गलत रिजल्ट्स की वजह से वो लोग सुसाइड कर लिए हैं. अगर ये चीज एक साल में हो सकता है, जो कंटिन्यूस 5-6 सालों से हो रहा है, वो नेक्स्ट ईयर नहीं होने के लिए हम लोग प्रोटेस्ट कर रहे हैं. नेक्स्ट ईयर क्या, इसके आने के बाद कहीं भी ईयर्स रहने दो. अगर ये सब रिजाइन हो गए या तो फिर कम से कम ठीक तो कर दिए. जो फंक्शन उन लोगों का है, जो उनकी रिस्पॉन्सिबिलिटी है, वो अगर उन लोग पूरी करे तो आगे के साल नहीं होने के लिए हम लोग कर रहे हैं. एंटी नेशनलिस्ट बोल के भी थोड़ा सीजेपी प्रोटेस्ट में है, सो वाले एंटी नेशनलिस्ट है थोड़ा, इसलिए उधर लाठी चार्ज हुआ बोल के भी बीजेपी गवर्नमेंट बोल रहे हैं ना मैडम. अगर हम लोग एंटी नेशनलिस्ट है तो हम लोग आए कहाँ से? होम मिनिस्टर क्या प्रोटेक्ट नहीं कर रहे बॉर्डर्स? अगर हम लोग एंटी नेशनलिस्ट है तो हम लोग देश के अंदर ही तो रह रहे हैं. हम लोग के पास भी आधार कार्ड है, वोटर आईडी है, तो क्या हम लोग एंटी नेशनलिस्ट कहाँ से बन गए जब हम लोग के पास सब पेपर्स है जो देश में रहते सो? हम लोग स्टूडेंट्स है जो क्वेश्चन पेपर्स जो एग्जाम्स लिखे सो है नेशनल, तो हम लोग एंटी नेशनल कहाँ से हो गए जब हम लोग नेशनल एग्जाम लिख सकते हैं? नीट का एग्जाम भी हो गया, रिजल्ट भी आ गया, काउंसलिंग भी आ रहा है ना, क्यों इतना परेशान कर रहे हैं देश को बोल के अभी थोड़ा सोशल मीडिया में चर्चा हो रहा है? वो इसलिए कि ये साल ही आप देखा गया तो लाखों स्टूडेंट्स जो है सो डिप्रेशन की वजह से, गलत आंसर्स या गलत रिजल्ट्स की वजह से वो लोग सुसाइड कर लिए हैं. अगर ये चीज एक साल में हो सकता है, जो कंटिन्यूस